వేటు న్యూస్ సంకేతం. ఒకప్పుడు ప్రింట్ మీడియా 24 గంటలకు ఉండేది. ఒక వార్త అనేది సంఘటన జరిగితే 24 గంటల తర్వాతనే వార్త కింద మనకు ప్రచురణ జరిగేది ప్రింట్ మీడియా ఉన్నప్పుడు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, దూరదర్శన్ ఇవన్నీ కూడా. పొద్దుగాల 7 గంటలకు 9 గంటలకు, మధ్యాహ్నం ఒకసారి, రాత్రికి 7 గంటలకు ఒకసారి. సో ప్రతి 5-6 గంటలకు ఒకసారి ఉండేది. అక్కడి నుంచి మార్పు వచ్చినప్పుడు ప్రతి 1 అవర్కి ఒక న్యూస్ వచ్చింది. ఆ తర్వాత స్లోగా తగ్గుకుంటూ వచ్చి 1 మినిట్కి వచ్చింది. ఇప్పుడు ఎవ్రీ సెకండ్ ఒక కొత్త న్యూస్ వస్తుంది. ఆ ఎవ్రీ సెకండ్ న్యూస్ క్రియేటరే వేటివ్ న్యూస్. సో అది సమాజంలో వస్తున్న మార్పు, ప్రజల ఆసక్తి, వీటి అన్నిటినీ క్రోడీకరిస్తే వేటివ్ న్యూస్ మీరు ఇంకా బాగా అభివృద్ధి చెందాలి. కాకపోతే నా సూచన ఒక్కటే, బయాస్డ్గా ఉండకండి, బ్యాలెన్స్డ్గా ఉండండి. ఇష్యూ మీరు ఎప్పుడు ప్రతిపక్షమే, మీరు అది గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు జర్నలిజంని ఎల్లకాలం ప్రతిపక్షంలో ఉండేది ఎవరే అంటే జర్నలిస్టులు, జర్నలిజం అని నేను నమ్ముతా. ఏదో ఒక పక్షం తీసుకున్న రోజు దానికి ఉన్న గౌరవం తగ్గుతుంది. దయచేసి వేటి న్యూస్ కూడా నా సూచన ఒక్కటే, వ్యూస్ పెట్టకండి, న్యూస్ పెట్టండి. లేకపోతే ఇష్యూస్ని మీరు విశ్లేషించండి. దానివల్ల మాకు కూడా ఫీడ్బ్యాక్, కొన్నిసార్లు మాకు కూడా ఫోకస్లు ఉండదు. అంటే నేను ఒకటి అనుకుంటాను ఇట్లా వెళ్తే బాగుంటుందని, కొన్నిసార్లు దాంట్లో ఏదో ఫ్లా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు సీనియర్ జర్నలిస్టులు కూర్చొని విశ్లేషించి ఒక ఆర్టికల్ పోస్ట్ చేసింది అనుకో, మాకు ఐ ఓపెనర్ అవుద్ది. నేను అట్లాంటివి తీసుకోవడానికి నేను పర్సనల్గా ఎప్పుడు వెనక్కి నన్ను పొగడమని నేను ఇన్నేళ్ళలో ఎవరినన్నా, ఇంతమంది జర్నలిస్టులు ఎవరైనా నన్ను పొగిడితే ఏమని ఎప్పుడన్నా అడిగినా, నేను అడగను. నా నేచరే అది కాదు. మీరు పొగడడం వల్ల కూడా దానివల్ల ప్రమాదమే తప్ప ఈజీగా అర్థమైతే ఎదురుగున్నోనికి ఇది పెట్టుబడిదా లేకపోతే పుట్టుబడిదా అని. సో పెట్టుబడితో వచ్చేటివి మనం పెట్టుకునే సోషల్ మీడియాలు మనల్ని, ఇప్పుడు మనం పెళ్ళికి బ్యాండ్ అదే ఇవాళ రేపు పాటలకు పిలుస్తారు కదా, వాడు మన అడిగిన పాటలే వాడతాడు, మన చెవులకు నచ్చినట్టుగా వాడతాడు. సర్వేలు కూడా మన డబ్బులు ఇచ్చి మనకు కావాల్సినట్టు చేయించుకొని మనమే నమ్మి ఆ కాగితాలు పట్టుకొని తిరిగినోడు ఎవరు ఏం కారు. పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు చెప్పదలుచుకున్నది చెప్పి, ప్రభుత్వానికి కూడా ఇందులో ఈ ప్రాబ్లం ఉంది, ఇక్కడ మీరు చేసిన నిర్ణయాలలో లోపం ఉంది, దీన్ని ఇట్లా సవరిస్తే బాగుంటుంది అనే లైన్ ఇచ్చింది అనుకోండి, అది లాంగ్ రన్లో మీరు కూడా సర్వైవ్ అవుతారు, సమాజానికి కూడా మేలు జరుగుద్ది. అప్పుడు ఎవరైనా అరే వేటివ్ న్యూస్లో మా సమస్య ప్రస్తావిస్తే మాకు పరిష్కారం దొరుకుతుందని అనుకుంటారు. సో నా సూచన, యాజమాన్యం ఇక్కడ వరకు సక్సెస్ స్టోరీ ఉన్నది, దీన్ని ఇంకా బాగా రాణించాలి. మీరు జాతీయ స్థాయిలో ఇప్పుడే ఇంగ్లీష్ వెర్షన్ కూడా మీరు ఇచ్చేసిండ్రు. నేషనల్ పాలిటిక్స్లో కూడా మీ రోల్ ఉండాలి, మీ పాత్ర ఉండాలి. రాష్ట్రానికి, దేశానికి గౌరవం తెచ్చే విధంగా మీరు పనిచేయాల్సిందిగా కోరుకుంటూ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.